ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 2వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. అలాగనే 8వ వచనంలో కూడా చూసినట్లయితే, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవాది దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు అంటూ ఉన్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా రాయించినటువంటి మాటలు ఇవి. నేడు నేను నిన్ను కనియున్నాను అంటూ ఉన్నాడు. కనియున్నాను అంటున్నటువంటి దేవాతి దేవుడు కింద లైన్లో, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని ఇక్కడ దేవాతి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అంటే దేవాతి దేవుడు ఈ సృష్టికి ఆధారుడైనటువంటి దేవుడు, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను అడుగుము, అడుగుము అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం అనేది ఉంటూనే ఉంటుంది. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అంటూ, నన్ను అడుగుము, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగా ఇస్తానంటూ ఉన్నాడు. మనం ఏమి అడగాలనో ఏమి అడగకూడదో మనకైతే పూర్తిగా తెలియదు, కానీ మనల్ని కనినటువంటి దేవుడు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడతాడనమాట. అయితే దేవుడు అడగమంటూ ఉన్నాడు. ఈరోజు మనము ఏమి అడగాలి ఆయన్ని ఏమి అడిగి ఆయన దగ్గర నుండి మనం ఏమి పొందుకోవాలో మనకి తెలియదు. కానీ దేవుని ఆత్మను గన మనం పొందుకున్నట్లయితే, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నట్లయితే, మనము చక్కగా దేవుని దగ్గర అడిగి మనము పొందుకోగలం. ఏమి అడగాలనో ఏమి అడగకూడదో మనకైతే తెలియదు. మనం ఈ లోకపరంగా ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మన యొక్క అవసరాలని బట్టి, మన యొక్క ఉన్నటువంటి సమస్తము మన ఈ లోక సంబంధమైనవి మనం అడుగుతూ ఉంటాము. అయితే దేవుడు ఆలోచనలు వేరు, దేవుడి ఉద్దేశములు వేరు. దేవుడు అన్నిటికన్నా శ్రేష్టమైనవి మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అన్నిటికన్నా శ్రేష్టమైనవి, మంచి ఈవులను ఆయన మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనమైతే ఏదేదో అడుగుతూ ఉంటాం, కానీ వాటన్నిటిని మించినది పరలోక స్వాస్యము మనకి ఇవ్వాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. గమనించుదాం. దేవుని యొక్క ఉద్దేశము మంచి ఈవులను మనకి ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనకి తెలియక ఏదేదో అడుగుచూ ఉంటాము. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని ఇక్కడ తెలియబరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనము అడిగేటటువంటి ప్రతిదీ కూడా దేవుని చిత్తమా లేదా అని గ్రహించి మనము అడగాలి. దేవుని చిత్తమైతే, ప్రభువా ఇదిగో నీ చిత్తమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయమని ఒక వ్యక్తి అడిగినట్లుగా మనం అడగాలి. ప్రభువా ఇదిగో నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఒక వ్యక్తి ప్రభు ఉన్న దినాల్లో ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. ప్రభువా నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడుగగా ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని అతనితో చెప్పగా అతడు శుద్ధుడైపోయాను. హల్లెలూయా. అలాగ మనము అడిగేది ప్రతిదీ కూడా ప్రభువా నీ ఇష్టమైతే
నాకు ఈ యొక్క సహాయము చేయము నాయనా అని అడగాలి. ప్రభువా నీ ఇష్టమైతే నాకు సహాయం చేయమని అడగాలి. ఒక వ్యక్తి వచ్చాడు, ప్రభువా ఇదిగో పరలోకములో ప్రభువున్న దినాల్లో ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో పరలోక రాజ్యములో నేను ఉండాలంటే పరలోక రాజ్యములో నాకు స్వాస్యము కావాలయ్యా, నేనేమి చెయ్యవలెను అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నా కట్టడలు నీకు తెలుసు కదా, నా నిబంధన వాక్యములు నీకు తెలుసు కదా, నా ధర్మశాస్త్రము నీకు తెలుసు కదా, వాటన్నిటిని పాటించుమని అడిగినప్పుడు అతను అన్నాడు, ప్రభువా ఇదిగో ఎన్నయూ నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను ప్రభువా, ఇంకేమైనాను నాలో కొదువ ఉంటే తెలియపరచుము, నేను పాటిస్తాను ప్రభువా అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి ప్రభు అంటే, ఇదిగో నీకున్నదంతయు అమ్మి వేసి ఆ యొక్క ధనమంతయు పేదలకి పంచి నన్ను ఎమ్మడించుము, నీకు పరలోకములో మంచి స్వాస్యం ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. గమనించండి, ఆ మాటలు విన్నటువంటి అతను చాలా మంచివాడే, చాలా పద్ధతిగా జీవిస్తున్నటువంటి వాడే, అనేకమైనటువంటి విధాలుగా చూస్తే అతనిలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ అతనికి తెలియకుండానే అతనిలో ఏముందంటే అతనికి ఆ డబ్బు అనేది ఉంది. అయితే ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి అతను ముఖమును చిన్నబుచ్చుకొని ఆ పని చేయటానికి ఇష్టపడక ప్రభువుని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. గమనించండి, అంటే మనకి తెలియకుండానే మనలో కొన్ని పనిచేస్తూ ఉంటాయి. అతనికి తెలియదు, అన్ని విధాలుగా అన్ని విషయాలలో అన్ని పాటిస్తూ ఉన్నాడు, కానీ అతనికి తెలియకుండానే అతనికి డబ్బు మీద కోరిక ఆశ ఉన్నదని అతనికి తెలియదు. ఎప్పుడైతే ప్రభు అంటే మన హృదయ అంతరంగములు ఎరిగిన వాడు కనుక ఆయనకి తెలుసు. అందుకని అతనిలో ఉన్నటువంటి కొదువ, అతనిలో ఉన్నటువంటి ఆ సమస్య నుండి బయటికి తీసుకురావాలని, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు పరలోకములో స్వాస్యము కావాలంటే నీకున్నదంతయు అమ్మి పేదలకు పంచి నన్ను ఎమ్మడించుము అన్నాడు. అనగానే అతను చాలా బాధపడి, చాలా ధనవంతుడంట, చాలా బాధపడి అతని ముఖము చిన్నబుచ్చుకొని ప్రభువుని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ అతనికి ఉన్నవన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలాగన మనం ఏమి అడగాలనో ఏమి అడగకూడదో మనకి తెలియదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మనం ఏది అడిగినను ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇది సహాయం చెయ్యి, నీ చిత్తము కాకపోతే వద్దు ప్రభువా అని మనము అడగాలి. అలాగ అడిగినట్లయితే మన యందు దేవుడు శ్రద్ధ నిలిపి చక్కగా మనకి సహాయము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.